కాశ్మీరు యొక్క నిర్బంధం గురించి, కాశ్మీర్ ప్రజల యొక్క ఆకాంక్షల గురించి ఒక ఉపన్యాసం ఇచ్చినందుకు గాను 3వ దఫా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం అరుంధతి రాయ్, అదేవిధంగా కాశ్మీర్కి చెందినటువంటి మరొక నాయకుడి మీద ఊపా చట్టం కింద ఇప్పుడు కేసు పెట్టడం అనేటువంటిది నిరంకుశమైన చర్య, కళాల అణిచివేత చర్యగా మేము భావిస్తాము. అభిప్రాయాల్ని అణిచివేస్తూ కేవలం తమ ఫ్యాసిస్టు ఎజెండానే ఈ దేశంలో అమలు జరపాలనేటువంటిది పద్ధతికి అది తార్కాణంగా మేము భావిస్తాము. ఇవాళ కొన్ని సంవత్సరాలుగా కాశ్మీరు మిలిటరీ పరిఘట్టనలో ఉన్నది. అదేవిధంగానే కాశ్మీర్ అనేటువంటి దాంట్లో నిత్య కర్ఫ్యూలతోనే ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ కేవలం పాకిస్తాన్ బూచు చూపి కాశ్మీర్ ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళు దశాబ్దాల తరబడి చేస్తున్నటువంటి వాళ్ళ పోరాటాన్ని గుర్తించలేనటువంటి దుస్థితి నుంచి ఇవాళ కాశ్మీర్ని తమ ఎన్నికల ఎజెండాగా, తమ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ఎజెండాగా ఉపయోగించుకొని అంటే కాశ్మీర్ మీద చర్చిస్తున్నటువంటి లేదా అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి అరుంధతి రాయ్ లాంటి రచయిత మీద కూడా ఇవాళ ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడం అనేటువంటిది ఇవాళ ఈ ప్రజాస్వామిక హక్కుల గొంతు నిలిపే చర్యల్లో ఇది పరాకాష్ఠగా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే అనేక మంది భీమా కోరేగావ్ కేసులో కానీ, లేదు ఢిల్లీ అరాళ్ళ పేరుతో ఉమర్ ఖలీల్ లాంటి విద్యార్థి నాయకుల్ని కానీ, అదే దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల్ని ఊపా చట్టం కింద నిర్బంధించి జైలులో బంధించడమే కాకుండా ఎన్నికల ముందు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి కేజ్రీవాల్, జార్ఖండ్ లాంటి ముఖ్యమంత్రులను కూడా జైలుకు పంపించి కేవలం తమ పాశవికతను రుజువు చేసుకున్నటువంటి మోడీ, అమిత్ షాలు ఇలా అరుంధతి రాయ్ మీద మరొకరి మీద కేసు పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎంఎల్ మాస్ లైన్ దీన్ని ఖండిస్తూ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దానికి మేధావులందరూ కూడా స్పందించాలని, రాజకీయ పార్టీలన్నీ కూడా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ కొత్త భాగస్వాములుగా బీజేపీతోని సయ్యాటలాడుతూ కేవలం అధికారం కోసమే విధానాలు కూడా వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మేము అనేక ప్రజాస్వామిక హక్కుల కోసం పూజపడతామని చెప్పారు, చేగువారని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. కానీ ఇలా ఒక రచయిత మీద అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఊపా చట్టం లాంటి చట్టం కింద కేసు పెట్టి అణిచివేస్తున్నటువంటి స్థితి మీద తమ అభిప్రాయం వ్యక్తం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా వాడు ఖండించాలా, దానికి నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు దానికి నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా ప్రామాణికత కలిగినటువంటి నీట్ ఎగ్జామ్ అనేటువంటి ఇలా చాలా అపహాస్యంగా మారినటువంటి పరిస్థితి ఎన్డీఏ హయాంలో జరిగింది. ఇలా నరేంద్ర మోడీ, అమిత్ షాలు లేదు వాళ్ళ పరివారం మొత్తం కలిసి ఇలా అనేక కుంభకోణం రూపంలో నీట్ ఎగ్జామ్ని పేపర్లు లీక్ చేయడం, అదేవిధంగానే ఒక్కొక్క పేపర్ని 30 లక్షలకు అమ్ముకొని ఇవాళ మొత్తం కూడా అక్రమంగా ర్యాంకులు ఇవ్వడం, అదేవిధంగా నిబంధనలు కూడా తుంగలో తొక్కి చాలా అక్రమంగా తప్పుడు పద్ధతుల్లో ర్యాంకులు ఇవ్వడం అనేటువంటి ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి పరీక్షా విధానానికి, అత్యున్నతమైనటువంటి డాక్టర్లు తయారు చేసే పరీక్షా విధానానికి ఏదైతే ఉందో ఎంపిక చేసే పరీక్షా విధానానికి చాలా అవమానకరమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకని నీటు ఎవరైతే నిర్వహించారో ఎంత అవకతవకలు అని చెప్పి సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నాం. జూన్ 14వ తారీఖున విడుదల చేయాల్సినటువంటి ఫలితాల్ని జూన్ 4వ తారీఖు నాడే ఆనాడు ఎన్నికల ఫలితాల రోజే రిలీజ్ చేయడం, దేశవ్యాప్తంగా చర్చని పక్కదారి పట్టించి దానికోసం రిలీజ్ చేసినటువంటి దాన్ని కూడా చూసి ఇలా కోర్టులు మాట్లాడలేకపోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సన్నాయి నొక్కుతూ మళ్ళీ తిరిగి నీటు నాయకులనే, నీటి నిర్వహించినటువంటి చైర్మన్లనే కమిషన్గా వేయడం అనేటువంటిది దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ముందు వాళ్ళని నేను చర్యలు తీసుకోవాలి. నీటి నిర్వహించినటువంటి అధికార యంత్రాంగం ఏదైతుందో వాళ్ళని సస్పెండ్ చేయాలి.
దాని మీద సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలా, దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే బీహార్ పోలీసులు పేపర్ లీక్ అయినటువంటి 14 మంది మీద కేసు నమోదు చేశారు, కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా అనేక చోట్ల పేపర్ లీక్ అయినటువంటి వార్తలు చాలా బహిరంగంగా రుజువు అయిపోయినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా నీట్ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి కానీ సమర్థించుకోవడం అనేది సిగ్గుచేటైందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా రేపు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేయబోతూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలా, అక్రమార్కుల్ని కుంగున దాచుకునేటువంటి వైఖరిని విడిచిపెట్టాలా. విద్యారంగంలో ప్రతి పరీక్ష లీక్ కావడం అనేటువంటిది, అదేవిధంగా పల్లీలో అమ్ముకున్నట్టుగా పరీక్షా పేపర్లు అమ్ముకోవడం అనేటువంటిది ఏదైతుందో ఇది విద్యారంగాన్ని మరింత భ్రష్టుపట్టించేటువంటి వ్యవహారం అని చెప్పి భావిస్తున్నాం. అందుకే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ని డిమాండ్ చేస్తాం.